ఎందుకంటే ప్రశ్నించే పార్టీ, తప్పుని ప్రశ్నిస్తాం. ఇది తప్పు. ఇది యదార్థం. సిట్, సిబిఐ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఇన్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ మీరు వీళ్ళే నేరగారులంటూ ఈ పాపం ఇది వీళ్ళకే తగిలిందంటూ మీరు ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ గురించి అలా పెట్టడం ఆ 40% ఓటింగ్ ని రెచ్చగొట్టడం. యాహ్! ఊరుకోరు కదా! ఆ మాదిరిగా ఫ్లెక్సీలు కడితే అది కోపం కదా! సో, అవునండి. గొడవ అవుతది. గొడవ అవుతదని తెలిసినప్పుడు ఆ ఫ్లెక్సీలు ఎలా కట్టారు? అంటే వీళ్ళకి గొడవలు కావాలా? ఈ విషయం గౌరవ ఎస్పీ గారికి తెలుసు. మున్సిపల్ కమిషనర్‌కి తెలుసు. సరే అట్లా మీరు ఫ్లెక్సీలు కట్టి ఆయన ఫోటో పెడితే వాళ్ళు ఊరుకుంటారు సార్. ఏంటా ఏం చేస్తారో చేయమను మేమేంటో చూపిస్తాం అని హ్మ్. విర్రవీగి కట్టిన ఫ్లెక్సీలు కదండీ అది. తప్పు కదా! అది ఫ్లెక్సీ ఫస్ట్ రోజు నేను చూసినానండి. ఆ రోజు భీష్మ ఏకాదశి. నాకు ద్వారకా తిరుమల స్టేషన్‌లో ఒక చిన్న కేసు ఉంటే నేను అక్కడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకొని వెనక్కొస్తుండగా చూసా. అదే ఆ రోజే అనుకున్నా. ఏదో ఒక విధ్వంసం జరిగే వరకు వీళ్ళు ఈ ఫ్లెక్సీ తీసేలా లేరు. ఈ ఫ్లెక్సీ లేనిపోని హ్మ్. గొడవలకి తార్కాణం అయ్యేలాగుంది. అది తీసేస్తే బావుండు. అలా కట్టకూడదు అని నాకనిపించింది. హ్మ్. వెనువెంటనే ఈ గొడవలు. ఆఖరికి సార్ కష్టపడి ప్రాణాలకు తెగించి ఇళ్లలో వాళ్ళెవరు బయటికి రాలేదేమో సార్. ఇళ్లల్లోంచి బయటకొచ్చి తలకాయలు పగలు కొట్టించుకొని, గొడవలయ్యి, కేసులు పెట్టుకొని, ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకున్న కార్యకర్తలకు తెలుసు సార్. ఎంత కష్టపడి ఆ కూటమి ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసినారు. యాహ్! అట్లాంటిది వీళ్ళు కర్రలు పట్టుకొని సార్ ఫ్లెక్సీ కాడ కాపలాగాస్తున్నారు సార్. చెయ్యి వేయి చూద్దాం. అది ఎలా అనిపిస్తుందంటే, నా భరతమాత భూమి మీదకి నువ్వు రా చూద్దాం. అని ఒక బ్రిటిష్ వాళ్ళని భారతదేశ స్వతంత్రోద్యమంలో నాయకులు అడుగుతారు చూడండి. అవునవును. ప్రాణాలకు తెగించి మా భూమి మీద అడుగు పెట్టు చూద్దాం. మా మట్టిరా ఇది అని పోరాటం అనే ఒక ఫీలింగ్ తెప్పించేసినారు వీళ్ళు. ఆ కర్రలు పట్టుకొని రారా చెయ్యేయరా చూద్దాం చెయ్యి నరికేస్తా. ఫ్లెక్సీని కాపాడడం కోసం ఆ గవర్నమెంట్ ఫార్మ్ చేసింది. అమరావతి మీద చెయ్యేయి చూద్దాం అనొచ్చు బావుండు. ఒక ఆడబిడ్డ మీద చెయ్యేయరా చూద్దాం మా ప్రభుత్వంలో. తాట తీసేస్తాం. తొక్కి పెట్టి నారదీస్తాం అనండి బావుండు. ఫ్లెక్సీలని అవును. కాపాడతారట. ఫ్లెక్సీలని కాపాడడానికి వీళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శాఖ చైర్మన్‌లు ఇచ్చారు మరి.